రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని, అందులో భాగంగా త్వరలో ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామం వద్ద 2.92 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న మాజీ సైనికుల సంక్షేమ భవనానికి భూమి పూజ మరియు శంకుస్థాపన చేశారు. ఏడాదిలో ఈ భవనాన్ని పూర్తి చేసి మాజీ సైనికులకు అప్పగించాలని మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కలెక్టర్కు సూచించారు. గడువులోగా భవన నిర్మాణం పూర్తి చేయాలని, దీనిని నిర్మాణంలో మాజీ సైనికులు భాగస్వామ్యం కావాలని కోరారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.